ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత్రి ఉషారాణి తెలుగుదేశం పార్టీలో చేరిక. కొత్తపేట గ్రామానికి చెందిన ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత్రి సత్యరాజు ఉషారాణి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ, ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన మరియు మహిళా సంస్థల పట్ల మంచి అవగాహన కలిగి పోరాట పట్టిమ కలిగిన ఉషారాణి మరలా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరడం సంతోషకరమని, పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నానని అన్నారు. నియోజకవర్గంలో సత్యానందరావు విజయంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నా వంతు కృషి చేస్తానని ఉషారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ బూసి జయలక్ష్మి, భాస్కర్రావు, మండల పార్టీ అధ్యక్షులు కంఠం శెట్టి శ్రీనివాసరావు, టౌన్ పార్టీ అధ్యక్షులు వాసం శెట్టి సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ ధరణాల రామకృష్ణ, వాడపాలెం సర్పంచ్ తామాబాబు, బండారు వెంకట సత్తిబాబు, ముత్యాల బాబ్జీ, ఎల్లమిల్లి జగన్మోహన్ రావు, మిద్య ఆదినారాయణ, కమ్ముజ్జు వెంకటేశ్వరరావు, బూసి విష్ణు, గుబ్బల మూర్తి, పెనుమాళ్ల అన్నవరం, బొక్క కుమార్, సరెళ్ల రాజాబాబు, బయాదూర్ కమ్ముజ్జు గంగాధర్, నల్లా రమణ, బయ్యే రాంబాబు, రాయుడు శ్రీను, కొర్పిశెట్టి వాసు, ఆన్యం మునేష్, గోలకోటి వాగు, మట్టా బాలు, ముత్యాల సుబ్బారాయుడు, ఎండూరి పవన్, యనమదల కృష్ణార్జునరావు, తురాయి రాజు, వాసంశెట్టి శ్రీను, గంప దుర్గాలక్ష్మి, చింతం రామకృష్ణ, షేక్ సంధాని తదితరులు పాల్గొన్నారు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఉచిత పథకాలు ఒక పక్కన మనకు వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి జీవనశైలి తప్పుదోవ పట్టిస్తున్న వైనం మన అందరం కూడా చూస్తున్నాము. నాకు వచ్చిన సవాళ్ళు అన్నిటినీ కూడా వారికి తిరిగి సమాధానంగా చెప్పాలి అంటే మనందరం కలిసి ఈ రాబోయే ఎలక్షన్స్లో సత్యానందరావు గారిని ఎమ్మెల్యేగా నెగ్గించుకుని అదే సమాధానంగా వాళ్ళకి తెలియజెప్పాలి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలతోటి గతంలో కంటే ఇప్పుడు అందరం పెద్దవాళ్ళమయ్యాం, కొంత అనుభవం పెరిగింది, మనకి ఆలోచన విధానాలు కూడా పెరిగాయి. వీటన్నిటిని ఉపయోగించుకుని రాబోయే కాలంలో తిరిగి ఒక మహిళా శక్తి సత్యానందరావు గారి వెనకాల ఉంది అని తెలియజెప్పేందుకు ఆయన తోబుట్టుగా, ఆ ఇంటి ఆడపడుచుగా నేను నా శక్తికి మించి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని వారికి భరోసా ఇస్తూ, మీ అందరి యొక్క సమక్షంలో ఈ విధంగా నేను తిరిగి పార్టీలోకి రావటం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇక్కడికి వచ్చి ఇంత సాధారణంగా మీ ఇంటి ఆడపడుచుని పుట్టింటికి తీసుకెళ్ళినట్టుగా వచ్చి కూడా ఉండటం అనేది కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నేను మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలు నాకు, నా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉండాలని, మన ఆత్మీయత అనుబంధాలు ఈ విధంగానే ముందరికి సాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మనకి రాబోయే కాలం అంతా మంచి జరగాలని, మంచిగా ఉండాలని మరొక్కసారి ఆ జగజ్జనని వేడుకుంటూ, మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మీరు ఇక్కడికి వచ్చినందుకు, మీరు నాతో కలిసి నడవాలి అనే మీ ఆలోచనకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతం మనం రాష్ట్రంలో చూస్తున్న పరిస్థితుల దృష్ట్యా ఉపాధి పథకాలు, ఉచిత పథకాల ద్వారా యువత యొక్క మేధస్సును నిర్వీర్యం చేస్తున్న తరుణంలో తిరిగి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతో ఉంది. ఆయన తిరిగి కొన్ని కర్మాగారాలు తీసుకురావాలి, సైబర్ సిటీని కొత్త మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయాలి, యువత మన రాష్ట్రం దాటి బయటికి వెళ్లకుండా వాళ్ళకి ఉపాధి కల్పనలు కల్పించాలి అనే ఉద్దేశంతో మా సోదరులు, మా అన్నగారు, మనందరి అభిమాన నాయకుడు, తెలుగుదేశం పార్టీ నియోజక ఇన్ఛార్జి బండారు సత్యానందరావు గారికి ఆయన యొక్క సౌమ్యతని, ఆయన యొక్క మంచితనానికి నిదర్శనంగా నేను ఆ రోజు పార్టీలో చేరటం జరిగింది. తిరిగి ఇప్పుడు మరలా ఈ 15 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం కొంచెం కనుమరుగైంది. కానీ తెలుగుదేశానికి ఉన్న ఒక ముఖ్య గొప్ప గుణం ఏంటంటే కార్యకర్తలు అందరూ అలా నిలబడి ఉన్నారు. రాత్రి బోళ్ళు మనకి ఎలా వస్తుంటాయో అలాగే గెలుపోవటం అనేవి రాజకీయాల్లో కూడా సహజం. తిరిగి మనకి నియోజకవర్గంలో అధికారులు అధికారికంగా పనిచేయాలన్నా, సామాన్యులు కార్యాలయాల్లో పనిచేయించుకోవాలన్నా తిరిగి సత్యానందరావు గారు అంటే సౌమ్యమూర్తి మనకి శాసనసభ్యునిగా రావటం చాలా అవసరం. అదేవిధంగా మీ అందరి సహాయ సహకారాలతోటి మనందరం ఒక టీం వర్క్ చేసి ఒక్క మాటగా ఒక యూనిటీగా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి మన నాయకుడిని అసెంబ్లీలో కూర్చోబెట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అనే ఉద్దేశంతో మనందరం కలిసి పనిచేయాలని, మీ అందరూ నాకు అండదండగా ఉంటారని
మీ తోబుట్టుగా, మీ ఇంటి ఆడపడుచుగా నన్ను చూసుకుంటారనే ఉద్దేశంతో నేను తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది. అయితే జ్ఞానవంతురాలు, మహిళా సమస్యల పట్ల ఎంతో స్పష్టమైన అవగాహన ఉండి మహిళా చైతన్యం కోసం కృషి చేసినటువంటి ఉషారాణి గారు ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరాలని ముందుకు రావడం చాలా సంతోషంగానూ ఆనందంగానూ ఉంది. ఈనాడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన చారిత్రాత్మక ఆవశ్యకతను గుర్తించాలి. అందులో భాగంగా ఈనాడు ఉషారాణి గారు రాష్ట్రంలో ఈనాడు ఉన్నటువంటి అటవిక పాలన, అంటే రాతి యుగం నాటి పాలన నేడు మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్రజల కోసం, రాష్ట్రం కోసం